రూరల్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి పంతో నానాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సుమారు 214 రోజులుగా 2900 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ రాష్ట్రంలో సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ వారి కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నగారిని కూడా ఇబ్బంది పెట్టిన సైతం కూడా లెక్క చేయకుండా ఆయన్ని బయటకు తీసుకొచ్చే విధానంలో న్యాయ పోరాటం చేసుకుని ఈవేళ ఆ పాదయాత్రతో మన తూర్పుగోదావరి జిల్లా వచ్చి మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీకి వచ్చిన లోకేష్ గారికి కాకినాడ రూరల్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. లోకేష్ గారు, మీరు చేస్తున్న యాత్ర మీ పార్టీ కోసం ఇంకోటి కోసం అని ఎవరన్నా అనుకుంటే భ్రమే. ఎందుకంటే ఈవేళ మీరు ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ మీకు పూర్తి స్థాయిలో తెలుస్తా ఉన్నాయి. మీరు ఎక్కడికక్కడ నిలబెడుతున్నారు కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతా ఉంది. మా రూరల్లో ఒత్తులోకి అర్బన్ రూరల్ ఒత్తులోకి 2 సన్నాసి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 2 సన్నాసి ఎమ్మెల్యేల గురించి చెప్తానేనండి. ఈ కాన్స్టిట్యున్సీలో డ్రైనేజ్ సమస్య ఉంది. ఏ సన్నాసి పట్టించుకోడు. మీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ఎక్కడా ఉండదు. తోరంగి స్వామినగర్ లో మనం స్నానం చేసిన నీరు, మనం బాత్రూమ్కి వెళ్లిన నీళ్లు, మనం లెట్రిన్కి వెళ్లిన నీళ్లు తిరిగి మోసుకుని వీధి చివరిని పట్టుకుని వెళ్ళిన డ్రైన్ లో పారబోసి డైలీ తెచ్చుకుంటా ఉన్నారు. ఎక్కడైనా విన్నారా మీరు? ఇది కాకినాడ రూరల్ లో పగడాలపేట స్వామినగర్ లో జరుగుతూ ఉన్నది. ఏం చేస్తున్నావు కన్నబాబు అని చెప్పి అడుగుతా ఉన్నాను. వేళ వీధి దీపాలు లేవు, తాగునీరు లేవు, రోడ్డు లేదు. అన్నపురం లాంటి ఉమ్మడి గోదావరి జిల్లాలో 3 సన్నాసులు, 3 దండుపాలెం బ్యాచ్, ఒకడు ఎమ్మెల్యే కాకినాడకి, ఆడ బాబు సివిల్ సప్లైస్ చైర్మన్, ఆడ తమ్ముడు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఈ 3 చేసే నిర్వాహకం ఏంటంటే ఈవేళ రైతుకి మన ఇంకొకడు ఉన్నాడు, వాడు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి. మొత్తం 4 సన్నాసులు. ఈ 4 సన్నాసుల వల్ల రైతు అంటే ఈస్ట్ గోదావరి అంటే రైతు అనుకునే ఈ రోజుల్లో ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే ఒకటి చెప్తానేనండి. ఒకడు హలో రైతులని తూర్పుగోదావరి జిల్లాలో రైతే లేడు, రైతుని చంపేశారని చెప్తా ఉన్నాను. ఏ రోజైనా రైతుకి మద్దతు రేటు గురించి ఆలోచించారా సన్నాసులారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ గురించి ఆలోచించారా సన్నాసులారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. పంట చేతికి వచ్చిన 5 నెలల దాకా డబ్బులు ఇవ్వని సన్నాసుల్ని మిమ్మల్ని చూసామని చెప్పి చెప్తా ఉన్నాను. అలాగే ఖాళీ బస్తాలు ఖర్చు, బస్తా గుట్టుకూలి, రవాణా ఛార్జీలు, ఆ డబ్బులు ఏమైపోతున్నాయని అడుగుతున్నాను రా సన్నాసులారా. దానికి సమాధానం చెప్పండి రా సన్నాసులారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎప్పుడైనా పంటకాలం పూడికి తీశారా మీరు? ఏ పంటకాలం కన్నా పూడికి తీశారా? మీ ఊర్లో తీశారా ఎక్కడన్నా పూడిగా? ఎక్కడ పూడికి తీశారా అన్నాడు. పోనీ పంటకి నీరు ఎప్పుడు ఇస్తారో మీరు ఎప్పుడన్నా చెప్పగలిగారా? పంటకు నీరు ఎప్పుడు ఇస్తారో చెప్పకపోతే చెప్పని రోజు రైతు ఎలా నారుమడి వేసుకుంటాడు, ఎలా ముందుకెళ్తాడు? కనీసం ఆ పరిజ్ఞానం కూడా సన్నాసులారా మీకు పరిపాలన ఎదురని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే సమయం లేదని చెప్తా ఉన్నారు మా నవీన్ బాబు గారు. కానీ ఒకటి చెప్తా ఉన్నాను, అన్నిటికన్నా ముఖ్యమైనది కాకినాడని మత్తు పదార్థాలకి బానిస కింద కాకినాడ యువతను తయారు చేశారు. ఖచ్చితంగా నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈయన్ని ఎవరో మన లోకేష్ గారిని, దీని మీద బుర్ర పెట్టండి సార్. మీరు కాకినాడ అంటే పెన్షనర్స్ ప్యారడైజ్ లాంటిది. అటువంటి కాకినాడలో యువత అందరూ కూడా మత్తు పదార్థాలకు బానిస అవుతా ఉన్నారు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు ఈ విషయం మీద, ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు దీని నుంచి బయటపడండి, ఈ గంజాయి నుంచి బయటపడండి ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉన్నారు. మీరందరూ కూడా రేపు పొద్దున సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కాకినాడ మీద దృష్టి పెట్టవలసిందిగా మేము అందరినీ కోరి ప్రార్థిస్తూ
సమయం లేని దాని మీద నేను ఇక్కడితో నిర్మించుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై తెలుగుదేశం. జనసేన తెలుగుదేశం ఒక నాయకత్వం వర్ధిల్లాలి. జనసేన తెలుగుదేశం నాయకత్వం, జనసేన తెలుగుదేశం నాయకత్వం, జనసేన తెలుగుదేశం నాయకత్వం. జై జనసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్. అలాగే రూరల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు పిల్ల అనంతలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మన కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మన లోకేష్ బాబు గారు యువగలం అనేసి మన పాదయాత్రగా వచ్చారు. మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మనం ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చెయ్యాలి. మీరందరూ కూడా చూశారు. ఏమీ తెలియని మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 55 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు. అది అందరూ మీరు అర్థం చేసుకుని మళ్లీ మనకు మంచి రోజులు రావాలి. జగన్ గారి పరిపాలన పోయి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. మీరందరూ కూడా ఒకే మాట మీద ఉండి మీరందరూ కూడా తెలుగుదేశానికి ఓటేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలనేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇప్పటి వరకు మీరు జగన్ గారి పరిపాలన చూశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, ఎక్కడ మంచినీళ్ళు ఇచ్చారో, ఎక్కడ రోడ్లు వేశారో అన్ని కూడా మీకు తెలుసు. అందుకే ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చెయ్యండి. చంద్రబాబు నాయుడు గారు మరీ మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఇప్పుడు లోకేష్ బాబు గారు మాట్లాడతారు. మీరు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. థ్యాంక్ యూ మేడం. అలాగే కాకినాడ సిటీ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మొత్తా శశిధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కాకినాడకి యువగలాన్ని చూపించడానికి వచ్చిన తెలుగు